నో వే అప్. ఈ మూవీ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అనే చెప్పొచ్చు. ఇది ఒక విమాన ప్రమాదం తర్వాత ప్రాణాల కోసం పోరాడే ప్యాసింజర్ జీవితాలను ఎలా చూపించారు. ఈ సస్పెన్స్ డ్రామా మూవీ స్టోరీ అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తాయి. ఈ కథ విషయానికి వెళ్ళిపోదు. లండన్ నుంచి మెక్సికో వెళ్ళే విమానంలో అయితే జరుగుతుంది. ఈ విమానంలో వివిధ బ్యాక్గ్రౌండ్లకు చెందిన ప్రయాణికులు అయితే ఉంటారు. ప్రయాణం మధ్యలో విమానం తీవ్రమైన వాతావరణ సమస్యలను అయితే ఎదుర్కొంటుంది. విమానం పైలట్లు పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించేటప్పటికీ అది క్రాష్ ల్యాండింగ్ చేస్తుంది. ఈ ఘటన తర్వాత విమానం సముద్రంలో ఒక ఒంటరి ప్రాంతంలో అయితే పడిపోతుంది. సో దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కొంతమంది సంయుక్త జట్టుగా అయితే ప్యాసింజర్స్ ఉంటారు. ఒక వ్యాపారవేత్త, ఇక చిన్నపిల్లవాడు, ఇక మెడికల్ స్టూడెంట్ అండ్ సీనియర్ సిటిజన్ అండ్ ఒక ఫ్యామిలీ. వీరిలో ఒక్కొక్కరి స్వభావం, భయాలు, ఆశలు ఈ కథలో మనకి మెయిన్ థీమ్గా అయితే చూపిస్తారు. సో వీళ్ళ గురించే మొత్తం స్టోరీ అంతా ఉంటుంది బేస్ అయ్యి. ఈ సముద్రంలో పడిపోయిన తర్వాత విమానం వీళ్ళ కథలను ఎలా ఆవిష్కరించారు, వీళ్ళ బతకడానికి ఏమేమి చేశారు అనేవి మొత్తం ఉంటాయి. ఇంకా విమానం క్రష్ అయిన తర్వాత అందులో చాలామంది గాయపడతారు. ఇంకా కొందరు అయితే అక్కడికక్కడే చనిపోతారు. సో ప్యాసింజర్లు అంత పైనుంచి కింద పడిందంటే మాటలా, మ్యాక్సిమం చాలామంది చనిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, వాళ్ళు మాత్రమే బతుకుంటారు. ఒక ఇరుకైన స్థలంలో ఆహారం, నీరు లేకుండా ఉండటం అందరికీ మెయిన్ సమస్యగా అయితే మారుద్ది. సముద్రం వల్ల చుట్టూ ఎక్కడ చూసినా నీరు ఉంటుంది, కానీ తాగడానికి తాగునీరే లేదు. అక్కడ ఫ్లైట్ మొత్తం మునిగిపోద్ది కదా, దాంట్లో కూడా ఏం వాటర్ ఏమి ఉండవు. ఇక అందులో అందరూ తమలో తాము సహకరించి విమానం చుట్టుపక్కల అయితే అన్వేషిస్తారు, ఏమన్నా దొరుకుతాయా, ఏమన్నా ఉంటాయా అని. సో అక్కడ మంచు తుఫాన్లు, తుపాకీ జల్లులు, ఇక రాత్రి వేళ వేడి చలితో వారు అనేక రకాల సవాళ్ళను అయితే ఎదుర్కొంటారు. కొందరు ప్రయాణికుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా జరుగుతాయి. అంటే కోపం, డిప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళే చేయించుకుంటారు. కానీ వారిని ఒకే జట్టుగా ఉండమని సీనియర్ వ్యక్తి అయితే ఒక సలహా ఇస్తాడు. అది సీనియర్ సిటిజన్ ఉంటాడు కదా, ఆయన అయితే ఒక సలహా ఇస్తాడు, మీ అందరూ కలిసి కొట్టుకుంటేనే ఇక్కడి నుంచి మనం బయటపడగలమని. ఇక చివరిలో ఏం జరిగిద్దంటే కొన్ని రోజు అనేక కష్టాలు అనుభవించిన తర్వాత వారి పరిస్థితిని గ్రహించిన ఒక సహాయక బృందం అయితే వారిని అయితే రక్షిస్తుంది. అయితే ఈ ప్రక్రియలో కొందరు ప్రాణాలు అయితే కోల్పోతారు. ఇంకా మూవీ మనకి మెసేజ్ ఏం నేర్పిస్తుంది అంటే, విపత్కర పరిస్థితుల్లో మనిషి తనకు తెలిసిన శక్తిని, సహనం, ధైర్యాన్ని ఎలా ఉపయోగిస్తాడో అయితే మనకి మూవీలో చూపించారు. ఇక మానవ సంబంధాల యొక్క విలువ, అలాగే సహాయ సహకారం ముఖ్యమని ఈ మూవీ అయితే మనకి చూపిస్తుంది. సో ఫ్లైటు అన్ఎక్స్పెక్టెడ్ కదా, ఎవరికి ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. అలాంటి ఫ్లైటు ఇలా జర్నీ హ్యాపీగా లండన్ నుంచి మెక్సికో వెళ్ళిపోతుంది అనగా ఈ టెక్నికల్ ఇష్యూ అయితే వస్తుంది. అంటే వాతావరణం మార్పులు చెప్పలేం, వాతావరణం ఎలా ఉంటుందో బై లక్ అనుకోవచ్చు. సడన్గా అక్కడ సబ్మెరీన్ టైపు వాళ్ళ సముద్రంలో పడిన వెంటనే వాళ్ళు సహాయం చేయడానికైతే కొందరు అయితే వస్తారు. వచ్చి వీళ్ళని అయితే లోపల మొత్తం అంతా చూస్తారు, ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే చూస్తారు కదా. సో మ్యాక్సిమం చాలామంది అయితే ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోతారు. ఈ కొంతమంది సభ్యులు మాత్రమే మిగులుతారు. సో వీళ్ళలో కూడా అభిప్రాయ భేదాలు వచ్చి గొడవలు అవుతూ ఉంటాయి. సో ఇది మూవీ స్టోరీ. సో ఒకసారి అయితే వాచ్ చేయండి. ఈ మూవీ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.